జనరల్గా ప్రతి ఐటెంకి ఎక్స్పైరీ డేట్ అనేది ఎలా ఉంటుందో ప్రతి ఇష్యూకి కూడా మీరు కోర్టులో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే పర్టికులర్ లిమిటేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం కరెక్ట్గా తెలుసుకొని ఇన్ టైంలో కోర్టులో కేసు ఫైల్ చేస్తేనే విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే లిమిటేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫైల్ చేసి మీ దగ్గర ఎంత స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉన్నా కూడా కోర్టు మీ కేసుని టైం బార్డ్ అని చెప్పేసి రిజెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ సివిల్, క్రిమినల్ అండ్ స్పెషల్ యాక్ట్స్కి ఎంత లిమిటేషన్ పీరియడ్ ఉంటుందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ సేవ్ చేయండి. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ మనం సివిల్ కేసులో చూసినట్లయితే ఇఫ్ రీపేమెంట్ డేట్ అనేది మెన్షన్ అయి ఉంటే కనుక మనీ రికవరీ కేసు, లోన్స్, ప్రామిసరీ నోట్స్, బాండ్స్ ఆర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ప్రాపర్టీ డిక్లరేషన్ ఆర్ టైటిల్ సూట్, కాంపెన్సేషన్ ఆర్ డ్యామేజెస్, సూట్స్ ఆన్ రిటర్న్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ కూడా 3 years లోపే ఫైల్ చేయాలి. అండ్ ప్రాపర్టీ పొజిషన్ అంటే పార్టీషన్ సూట్స్, పొజిషన్ ఆఫ్ ఇమోవల్ ప్రాపర్టీ, ఇలాంటి కేసుల్లో 12 years లోపు మీరు సూట్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ క్రిమినల్ కేసుల్లో లిమిటేషన్ గురించి అండర్ సెక్షన్ 514 ఆఫ్ BNSSలో మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ కేసుకి ఎంత పనిష్మెంట్ అనేది బేస్ చేసుకొని లిమిటేషన్ టైం అనేది డిసైడ్ అవుతుంది. పనిష్మెంట్ అప్ టు 1 year ఉంటే లిమిటేషన్ పీరియడ్ కూడా 1 year ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫమేషన్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగిన 1 year లోపే మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ అనేది అప్ టు 3 years ఉంటే మీకు లిమిటేషన్ కూడా 3 years ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇవి కూడా సేమ్ మనం 3 years లోపు అనేది కంప్లైంట్ ఇవ్వాలి. బట్ పనిష్మెంట్ అనేది అబౌవ్ 3 years ఉంటే కనుక వాటిని సీరియస్ అఫెన్సెస్ కింద మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి వాటికి పర్టికులర్గా లిమిటేషన్ పీరియడ్ అనేది ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్, అటెంప్ట్ మర్డర్, రేప్, గ్రీవియస్ హర్ట్, కిడ్నాపింగ్, డౌరీ డెత్, ఇలాంటి కేసెస్కి లిమిటేషన్ పీరియడ్ అనేది ఏమి ఉండదు. ఏ టైంలోనైనా మీరు కేసు రిజిస్టర్ చేయొచ్చు. బట్ చెక్ బౌన్స్ అనేది క్రిమినల్ కేసు అయినప్పటికీ జనరల్ లిమిటేషన్ యాక్ట్ అండర్ సెక్షన్ 514 అనేది అప్లై అవ్వదు. చెక్ బౌన్స్ అండ్ ఫ్యామిలీ కేసెస్కి ఎలాంటి లిమిటేషన్ పీరియడ్ ఉంటుందో తెలుసుకోవడానికి పార్ట్ 2 కూడా చూసేయండి. కీప్ ఫాలో అండ్ షేర్ మై వీడియోస్.